కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. Hello everyone, welcome to Yes Exams Adda. So we are going to see our final grand test paper, which is paper number 5, and it is our 30th model paper. So let us get started with our first question. Here we have a comprehension passage. So ee comprehension passage ni chodaboye mundu first let us read the questions and then we will come back. The author did not want to shoot the elephant because he dash, means this is talking about shooting animals. And then from the passage it appears that the author was, passage lo author evaro manaku etla telustundi. The phrase preoccupied grandmotherly air signifies, there is a phrase in the paragraph which means what? So our first question, our paragraph is here. But I did not want to shoot the elephant. So నాకు elephant ni shoot చేయాలని లేదు. I watched him beating his bunch of grass against his knees with the preoccupied grandmotherly air that elephants have. So I watched him beating bunch of leaves ni కాళ్ళతో కొట్టుకుంటూ with the preoccupied grandmotherly air. యాక్చువల్గా ఎలిఫెంట్స్ కామ్గా డిగ్నిఫైడ్గా అఫెక్షనేట్గా ఉండే యానిమల్స్ కాబట్టి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ప్రీఆక్యుపైడ్ గ్రాండ్ మదర్లీ ఎయిర్ అనే ఈ క్లాజ్ చెప్తుంది అనమాట. ఈ ఫ్రేజ్ దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ ప్రీఆక్యుపైడ్ గ్రాండ్ మదర్లీ ఎయిర్ అంటే గ్రాండ్ మదర్ లాగా ఎఫెక్షనేట్గా ఓల్డ్ అండ్ డిగ్నిఫైడ్ అన్నట్టు దట్ ఎలిఫెంట్స్ హ్యావ్. ఎలిఫెంట్స్ జనరల్గా అట్లా ఉంటాయి. ఇట్ సీమ్డ్ టు మీ దాట్ ఇట్ వుడ్ బి మర్డర్ టు షూట్ హిమ్. సో తనని చంపడం, ఎలిఫెంట్ని చంపడం అనేది మర్డర్ లాగా ఫీల్ అయ్యాను. ఐ హ్యాడ్ నెవర్ షాట్ అన్ ఎలిఫెంట్ అండ్ నెవర్ వాంటెడ్ టు. నేను అసలు ఎలిఫెంట్ని ఎప్పుడూ షూట్ చేయలేదు అండ్ షూట్ చేయాలనుకోవట్లేదు కూడా. సమ్హౌ ఇట్ ఆల్వేస్ సీమ్స్ వర్స్ టు కిల్ లార్జ్ యానిమల్. తన మనసులో అనుకుంటున్నాడు సమ్హౌ లార్జ్ యానిమల్స్ని కిల్ చేయడం అనేది చాలా వర్స్ అని. బిసైడ్స్ పైగా దేర్ వాజ్ ద బీస్ ఓనర్ టు బీ కన్సిడర్డ్ బట్ ఐ హ్యాడ్ గోట్ టు యాక్ట్ క్విక్లీ. బీస్ ఓనర్ లాగా కన్సిడర్ చేయాలి బట్ నేను చాలా క్విక్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. I turned to some experienced looking Burmans who had been there when we arrived. నేను కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ బర్మన్స్ అంటే బర్మాలో ఉండే ప్రజల్ని చూస్తూ ఉన్నాను అరైవ్ అయినప్పుడు అక్కడికి. అండ్ ఆస్క్ దెమ్ హౌ ద ఎలిఫెంట్స్ హ్యాడ్ బీన్ బిహేవింగ్. ఎలిఫెంట్స్ ఎట్లా బిహేవ్ చేస్తాయి అని వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నాను. దే ఆల్ సెట్ ద సేమ్ థింగ్. అందరూ ఒకటే చెప్పారు. హీ టుక్ నో నోటీస్ ఆఫ్ యూ ఇఫ్ యూ లెట్ హిమ్ అలోన్ బట్ హీ మైట్ చార్జ్ ఇఫ్ యూ వెంట్ టూ క్లోజ్ టు హిమ్. సో నువ్వు దూరంగా ఉన్నప్పుడు అదేమీ అసలు నోటీస్ చేయదు, బట్ నువ్వు కనుక దగ్గరికి వెళ్తే హీ మైట్ టేక్ అ చార్జ్ ఎట్ యూ అని చెప్తున్నాయి అన్నమాట. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ద ఆథర్ డిడ్ నాట్ వాంట్ టు షూట్ ద ఎలిఫెంట్ బికాస్ ఆథర్ ఎలిఫెంట్ని ఎందుకు షూట్ చేయాలనుకోవట్లేదు? బికాస్ he was afraid of it, భయపడ్డాడు. He did not have experience of shooting big animals. He did not wish to kill the animal which is not harming anybody. Did not find the elephant to be ferocious. It is actually he has no experience. ఎప్పుడు నేను లార్జ్ యానిమల్స్ని చంపను కూడా అని చెప్తున్నాడు కాబట్టి. And then from the passage it appears that the author ఎలాంటి వాడు? an inexperienced hunter, kind and considerate person, possessed with fear, a worried man. He was an inexperienced hunter, experience లేని hunter మన passage author. The phrase preoccupied grandmotherly air signifies, ఇందాకే మనం అనుకున్నాం కదా preoccupied grandmotherly air signifies అంటే ఏంటి? డిగ్నిఫైడ్గా ఎఫెక్షనేట్గా ఉంటారు కదా గ్రాండ్ మదర్స్, వాళ్ళని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నారన్నమాట. బీయింగ్ టోటలీ అన్కన్సర్న్డ్, pretending to be very busy, a very superior attitude, calm, dignified and affectionate disposition. So it is calm, dignified and affectionate personality that elephant have. That is resembled with preoccupied grandmotherly air anamata. And then choose the word expression which is nearest in meaning to the underlined word.
డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లియింగ్. బుల్లియింగ్ అంటే ఏంటి? ఎదుటి మనుషుల్ని హ్యూమిలియేట్ చేయడం, అంటే లైక్ వాళ్ళని వాళ్ళ యాక్షన్స్ని కానీ వాళ్ళ పర్సనాలిటీని కానీ చూసి వెక్కిరించడాన్ని బుల్లియింగ్ అంటారు. హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ నిక్స్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కి హిస్ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేశారు బుల్లియింగ్ లాంటివి ఉంటాయి స్కూల్లో అని. సో డిస్క్రిమినేషన్, కించపరచడం, నెగ్లెక్ట్ చేయడం, హ్యూమిలియేషన్ వెక్కిరించడం మనిషిని, ఫెయిల్యూర్ అంటే ఓడిపోవడం. సో ఇట్ ఈస్ హ్యూమిలియేషన్. బుల్లియింగ్ అంటే డిస్క్రిమినేట్ చేయడం కాదు, ఇట్ ఈస్ మిమికింగ్, మైమింగ్ ఆర్ సంథింగ్ అబౌట్ సంబడి. సో ఇట్ ఈస్ హ్యూమిలియేషన్. And then our next question, choose the antonym of submerged. Submerged అంటే మునిగిపోయినటువంటి. సో ఆపోజిట్ ఏమవుతుంది? తేలడం. సో ఫ్లోటెడ్. వయలేటెడ్ అంటే వ్యతిరేకించడం. ఇంక్రీజ్డ్ అంటే ఇంక్రీజ్ చేయడం. డిఫ్లేటెడ్ అంటే గాలి తీయడం. సో ఇట్ ఈస్ ఫ్లోటెడ్. ఫ్లోటెడ్ అంటే ఇట్ ఈస్ టు ఫ్లోట్ ఆన్ వాటర్. అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ ఏంటండి? అక్వైర్, క్యాలెండర్, కాలమ్, ఎక్స్పీరియన్స్. అక్వైర్లో ACQUIRE ఉండాలి, AQIRE కాదు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాల్సిన స్పెల్లింగ్స్. మనం వాటిని ఫోనెటిక్స్ ద్వారా నేర్చుకోలేం. వీ హ్యావ్ టు రిమెంబర్ దెమ్ త్రూ ప్రాక్టీస్. మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్ వర్బ్స్ విత్ దేర్ ఫంక్షన్స్. ఈ మోడల్ వర్బ్స్ని ఫంక్షన్స్తో మ్యాచ్ చేద్దాం. షుడ్ ఆల్వేస్ టెల్స్ అబౌట్ ఆబ్లిగేషన్, యూ షుడ్ డూ ఇట్, ఆర్ యూ షుడ్ టేక్ అన్ అంబ్రెలా విత్ యూ అని అడ్వైజ్ చేయడం. So it is should. Can. I can sing a song. నేను పాట పాడగలుగుతాను. He can come tomorrow. Possibility of coming. Can you please give me a pencil? It is talking about permission. Could. So could you please give me your pencil? Request. Could you go there? It helps you. Suggestion. Could you please help me to do this task? Permission. Help chestara. Could you please let me in? So permit chestara. Could you taste this salad? Salad ni taste chestara. Could you sing this song? Meeri paatan paadagalugtara. It is talking about request, suggestion, permission, possibility, ability. So will. His will is more than his illness. Intention is all about will. He will bring an umbrella tomorrow. He will in future. So like this, will talks about certainty, intention, futurity and purpose. So should, one is option B, which is only in one option. Can, ability, possibility, permission, 2C. Could, request, suggestion, permission, possibility, ability, 3D. Will, certainty, intention, futurity, purpose, A. So option 4 is our correct option. And then match the following with suitable articles. Can you speak dash Telugu? No, Telugu maatladtava. Telugu is an uncountable noun, so there should not be any article here. So can you speak Telugu? It is no article. She wants to become, there is a novel, engineer. So vowel sound mundu em ostundandi? An. She wants to become an engineer. I saw dash one-eyed person. I saw a one-eyed person. One అంటున్నాం, one అనట్లేదు. సో వన్ కాబట్టి అక్కడ లైక్ వవెల్ సౌండ్ రావట్లేదు కాబట్టి మనం ఇక్కడ ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. యూ స్పీక్ ద ట్రూత్ ఆల్వేస్. ద ట్రూత్, డెఫినెట్గా ట్రూత్ మాట్లాడతావు కాబట్టి ఇట్ ఈస్ అ డెఫినెట్ ఆర్టికల్ ద. క్యాన్ యూ స్పీక్ తెలుగు? షీ వాంట్స్ టు బికమ్ అన్ ఇంజనీర్. I saw a one-eyed person. You speak the truth always. So option 1 is B, which is here. Option 2 is C. Option 3 is D. Option 4 is A. So here is our question. I hope you understand this. Let us move on to our next question. Our school starts particular time ఇచ్చినప్పుడు at preposition at 8:45 AM. Surisha's birthday falls month year ఇచ్చినప్పుడు in December in 1914, like that. Sachin will come particular day ముందు on Monday. The aeroplane is flying clouds పైన కదా aeroplane fly చేసేది, above the clouds. So at 8:45
in December on Monday above the clouds. So our school starts at 8:45 a.m. Sirisha's birthday falls in December. Sachin will come on Monday. The aeroplane is flying above the clouds. So option 1 is B. Here is our option. Option 2 is C. Option 3 is D. And option 4 is A. So our correct option is option 4. I hope you got it. Shall we move on to the next question? Yes, here we go. Choose the sentence with a non-finite clause. Non-finite clause అంటే ఏంటి అంటే ఏదైనా ఒక యాక్షన్ కంప్లీట్ అవ్వక ముందే జరుగుతూ ఉండగానే ఇంకొక యాక్షన్ జరుగుతాం లాంటివి నాన్ ఫైనైట్ క్లాస్ ఆర్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యాక్షన్ ఇంకొక యాక్షన్ ఇఫ్ అనదర్ యాక్షన్ టేక్స్ ప్లేస్ సో వీ విల్ కాల్ ఇట్ అస్ అ నాన్ ఫైనైట్ క్లాస్. సో లెట్ us see. Having done his homework, he went out to play. He went out to play because he had. Having done his homework అంటే ఇమ్మీడియట్గా జరుగుతుండగానే జరగంగానే ప్లేకి వెళ్ళాడు అని. సో ఇట్ హ్యాస్ అ నాన్ ఫైనైట్ క్లాస్. He went out to play because he had done his homework. హోంవర్క్ కంప్లీట్ చేశాడు కాబట్టి ఆడుకోవడానికి వెళ్ళాడు. He had done his homework and went to play. Past tense కాబట్టి went to play. He went out to play after he had done his homework. హోంవర్క్ చేశాక వెళ్ళాడు. హ్యావింగ్ డన్ హిస్ హోంవర్క్ అంటే ఇమ్మీడియట్ యాక్షన్, హోంవర్క్ అవ్వంగానే ఆడుకోవడానికి వెళ్ళాడు అని. సో ఇట్ ఈస్ అ నాన్ ఫైనైట్ క్లాస్. అండ్ దెన్ ఐరన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ దాన్ కాపర్. సో iron is more useful than copper. So more useful is a comparative degree. So useful, more useful, most useful. Useful, more useful, most useful. So positive degree అడుగుతున్నారు, యూస్ఫుల్ అనే వర్డ్ రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఐరన్ ఇస్ మోర్ యూస్ఫుల్ దాన్ కాపర్. సో ఐరన్ కాపర్ కన్నా యూస్ఫుల్ కాబట్టి సో యూ జస్ట్ మెన్షన్ దిస్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ కాపర్. ఇది మనకి మీనింగ్ రావాలి. కాపర్ ఈజ్ యాజ్ యూస్ఫుల్ యాజ్ ఐరన్. కాపర్ ఐరన్ లాగా యూస్ఫుల్ అంటున్నాడు. దే డిడెంట్ సే దట్ ఐరన్ ఈజ్ మోర్ దాన్ కాపర్ అని చెప్తున్నారు కదండి. కాపర్ ఈజ్ నాట్ సో యూస్ఫుల్ యాజ్ ఐరన్. యాజ్ దే సెడ్ ఐరన్ యూస్ఫుల్ కాబట్టి కాపర్ ఐరన్ అంత యూస్ఫుల్ కాదు. పాజిటివ్ డిగ్రీ అండ్ వీఆర్ కంపేరింగ్ ప్రాపర్లీ. కాపర్ ఈజ్ మోర్ యూస్ఫుల్, ఇట్ ఈస్ అ కంపారిటివ్ డిగ్రీ. ఐరన్ ఇస్ నాట్ సో యూస్ఫుల్ యాజ్ కాపర్. ఐరన్ కాదు కదా యూస్ఫుల్ కానీ, కాపర్ ఐరన్ కన్నా యూస్ఫుల్ కాదు. కాపర్ ఈస్ నాట్ సో యూస్ఫుల్ యాజ్ ఐరన్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆప్షన్. అండ్ దెన్ ద ఫ్రేజ్ దట్ ఎక్స్ప్రెసెస్ నెగటివ్ ఒపీనియన్ వైల్ రైటింగ్ అ రిపోర్ట్ ఆఫ్ ద సర్వే ఈజ్. నెగటివ్ ఒపీనియన్ని ఏది చెప్తుంది? మోస్ట్ పీపుల్ థింక్ దట్. చాలామంది అనుకునేది ఏంటంటే, a few people think that, కొంతమంది అనుకునేది ఏంటంటే, no one thinks that, ఎవరు అనుకోనిది ఏంటంటే. సో నెగటివ్ ఒపీనియన్ కాబట్టి no one thinks that, ఎవరు అనుకోనిది ఏమిటంటే అని. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. nobody has answered it correctly. So nobody has answered it correctly is the sentence. We have to add correct question tag. Nobody అంటే ఏంటండి? It is already talking about negative. నెగటివ్ గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నాం మనం. సో కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలి. సో నోబడీ హ్యాస్ ఆన్సర్డ్ ఇట్ కరెక్ట్లీ. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద స్టేట్మెంట్. సో హ్యాస్ ఆన్సర్డ్ ఇట్ కాబట్టి, నోబడీ అంటే ఎవ్వరు కాబట్టి, యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యావింగ్ నెగటివ్ కాబట్టి ఇంకా ఏ నెగటివ్ రాదు క్వశ్చన్ ట్యాగ్లో. సో హ్యావ్ దే, ఎవరైనా చేశారా అని, హ్యావ్ దే ఈజ్ ద right question tag that we have to add on to it. So have they, nobody has answered it correctly. Have they? And then the child did not see the giant coming. So they are asking us choose the interrogative sentence of the above sentence. So above sentence ki interrogative sentence same avutundi. The child did not see the giant coming. Giant రావడం child చూడలేదు. What did the child saw coming? Child ఏం చూడలేదు. Didn't the child see the giant coming? Child giant రావడాన్ని చూడలేదా? Didn't ఎప్పుడైతే did యూజ్ చేసామో V1 ఫామ్ ఉండాలి కాబట్టి didn't the child see the giant coming? Didn't the child saw అని రాదు, didn't see అన్నమాట. Did the child not saw the giant coming? It is didn't the child see the giant
coming is the right option. And then Mohan said, Daddy, I don't like the school. Mohan ఏం చెప్పాడు, డాడీ నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు. The correct reported speech, Mohan said అంటే మోహన్ told his daddy, ఏం చెప్పాడు, మోహన్ said that daddy didn't like the school. డాడీకి స్కూల్ నచ్చలేదని చెప్పాడు. It is not the correct sentence. మోహన్ told to daddy that he doesn't like the school. నచ్చలేదు కాబట్టి didn't, doesn't అంటే it is present tense. మోహన్ told his daddy, డాడీకి ఏం చెప్పారు, that he didn't like the school. did వచ్చింది కాబట్టి like is the correct option. He didn't like the school. Daddy told Mohan, డాడీ కాదు కదా మోహన్కి చెప్పింది, మోహన్ told his daddy that he didn't like the school. And then while changing the voice, one of the options is wrongly changed. Find it out. I know your father. Your father is known by me కాదు, known to me, నాకు తెలుసు, నా చేత కాదు. Your father is known to me, నీ ఫాదర్ నాకు తెలుసు అని. I know your father. Your father is known to me అని మారాలి. I will spend all the money. All the money will be spent by me. They can help Ragini. Ragini can be helped by them. Who stole your pen? By whom was your pen stolen? So your father is known to me. That is 1A is the right option, which is wrongly changed. And then here is our question. I dash Bihar before the earthquake dash. Earthquake రాకముందు బీహార్ నుంచి ఏం చేశాను, విల్ హ్యావ్ లెఫ్ట్. బిఫోర్ అంటున్నాడు కాబట్టి విల్ హ్యావ్ లెఫ్ట్ రాదు, వుడ్ లీవ్ కాదు, వుడ్ లెఫ్ట్, విల్ అక్కర్ కాదు. సో ఐ హ్యాడ్ లెఫ్ట్ అంటే నేను వదిలేసి వెళ్ళిపోయాను. బీహార్ బిఫోర్ ద ఎర్త్క్వేక్ అక్కర్డ్ అంటే రాకముందే నేను వదిలేసి వెళ్ళిపోయాను. సో బోత్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్ కంప్లీటెడ్ యాక్షన్స్, పర్ఫెక్ట్ పాస్ట్. So I had left Bihar before the earthquake occurred. I was leaving Bihar before the earthquake occurred. Leaving before earthquake occurred రాదు, leaving the Bihar while the earthquake occurred అనొచ్చు కానీ, but we should use occurred అంటే before కాబట్టి had left before the earthquake occurred రాకముందు. So it is option 2 which is the right option. And then if I dash asked to stay at home, I would not accept it. If I తర్వాత వచ్చే ఈజ్ ఫామ్ ఏంటండి, am. If I am asked to stay at home, I would not accept it. So I was been, I were, I am, I have been. I were ఎప్పుడు వస్తుంది, హైపోథెటికల్ సిచ్యువేషన్స్లోనే వస్తుంది. సో ఇఫ్ ఐ am asked to stay at home, నన్ను కనుక అడిగి ఉంటే I would not accept it, నేను ఒప్పుకునేదాన్ని కాదు. And then yesterday was Monday. నిన్న మండే. సో వర్స్ ఇస్ ద బీ ఫామ్ హియర్ విచ్ ఇస్ అ హెల్పింగ్ వర్బ్. కాబట్టి హెల్పింగ్ వర్బ్కి ముందు ఎప్పుడు జరిగిందో చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ అన్ adverb. So choose the correct parts of speeches. Yesterday was Monday. Yesterday was an adverb. And then my house stands dash all the other house in the street as it is big in size. So my house stands in front of, దాని ముందు, apart from, వాటి నుండి, in addition to, వాటి అడిషన్గా, in accordance with. యాక్చువల్గా మై హౌస్ స్టాండ్ అన్నిటికన్నా బిగ్ కాబట్టి అపార్ట్ ఫ్రమ్, వాటి నుండి వేరుగా కనిపిస్తూ ఉంది అని. అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ హౌస్, వేరుగా కనిపిస్తుంది ఎందుకని, అది బిగ్ హౌస్ కాబట్టి. Moving on to our next question. The floods having washed away many bridges, the transportation and communication were disrupted. So correct complex form find out cheyamantunaru. As the floods washed away many bridges, the transportation and communication were disrupted. So it has one dependent clause and one independent clause. It is a complex sentence. The floods washed away many bridges, so the transportation and communication were disrupted. It has a coordinate conjunction, so it is a compound sentence. As the transportation and communication were disrupted, the floods washed away many bridges. It doesn't make sense. Transportation, communication disrupt ayini kabatti floods vachayani cheptunnaru, which is not wrong, which is not right. So first option, ఫ్లడ్స్ వల్ల బ్రిడ్జెస్ వాష్ ఆఫ్ అయిపోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ డిస్రప్ట్ అయినాయి అని చెప్తున్నారు. అండ్ దెన్
చూస్ ద గ్రామటికలీ రాంగ్ సెంటెన్స్. ఇక్కడ గ్రామటికలీ రాంగ్ సెంటెన్స్ ఏమిటండి? వెన్ స్వామినాథన్స్ టర్న్ కేమ్ హీ లుక్డ్ అరౌండ్ హెల్ప్లెస్లీ. స్వామినాథన్ టర్న్ వచ్చినప్పుడు హెల్ప్లెస్గా చుట్టూ చూశాడు. ఇట్ వాజ్ అ ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ బ్రోకెన్ ద పెయిన్స్. బ్రోకెన్ ద పెయిన్స్ పాస్ట్ టెన్స్. ఇక్కడ హ్యాడ్ అని రావాలి, హ్యాస్ కాదు, బికాస్ ఇట్ ఈస్ అ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనం హ్యావ్, హ్యాస్, హ్యాడ్ యూజ్ చేస్తాం. సో హీ హ్యాడ్ బ్రోకెన్ ద పెయిన్స్. Here there was no chance of escape. The brigand had nothing to say. Brigand చెప్పడానికి ఏమీ లేదు. Here there was no chance of escape. Escape అవ్వే ఛాన్సే లేదు. సో ఇక్కడ హ్యాస్ బదులు హ్యాడ్ రావాలి కాబట్టి దట్ ఈస్ గ్రామటికలీ రాంగ్ సెంటెన్స్. చూస్ ద ఇన్ఫార్మల్ లెటర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇన్ఫార్మల్ లెటర్ ఏమవుతుందంటే ఈ ఇచ్చిన ఆప్షన్స్లో చూద్దాం. A letter to a newspaper, it is a formal letter. Newspaper కి రాస్తున్నాం కాబట్టి. A letter of complaint officials కి రాస్తాం కాబట్టి it is a formal letter. A letter of job application obvious గా higher authorities రాస్తాం కాబట్టి it is a formal letter. A letter encouraging a person you know, మనకు తెలిసిన ఫ్రెండ్ని కానీ ఎవరినైనా ఎంకరేజ్ చేస్తే that is an informal letter. And then to dash, Kavita was on time for her physics class. సో టు డాష్ సర్ప్రైజ్, ఇక్కడ ఎవ్రీబడీస్ ఇచ్చారు. ఎవ్రీబడి అపాస్ట్రఫీ ఎస్ అంటే అందరి యొక్క అని. ఎవ్రీబడి ఇక్కడ ఎప్పుడు ఎవ్రీబాడీ రాకూడదు. ఎవ్రీబాడీస్ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ బికాస్ దెర్ ఇస్ నో అపాస్ట్రఫీ. ఎవ్రీబాడీస్ అపాస్ట్రఫీ రాదు బికాస్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ప్లూరల్. ఎవ్రీబడి యొక్క, సో ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ప్లూరల్. సో ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కళ్ళు, ప్రతి వాళ్ళ యొక్క అన్నమాట. సో ఎవ్రీబడీస్ సర్ప్రైజ్, కవిత వాజ్ ఆన్ టైమ్ ఫర్ హర్ ఫిజిక్స్ క్లాస్. Moving on to our next question. Which commission recommended 7 years of English teaching in school? 7 years of English teaching school lo undalani evaru chepparu? It was told by DG Care Official Language Commission. ఖచ్చితంగా 7 years of English education ఉండాలి అని DG Care Official Language Commission డిక్లేర్ చేసిందన్నమాట. Moving on to our next question, assertion and reason. Assertion is incidental learning of vocabulary in English language is not possible as in regional language. అంటే డైరెక్ట్గా రీజనల్ లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకోలేము, ఎందుకంటే అది రీజనల్ లాంగ్వేజ్ కాదు కాబట్టి. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకు అంటే మదర్ టంగ్ అంటే మనకు చుట్టుపక్కల సొసైటీ అంతా మాట్లాడతారు కాబట్టి ఈజీగా మనం మదర్ టంగ్లో వొకాబులరీ పిక్ చేయగలుగుతాం. అదే ఇంగ్లీష్లో వొకాబులరీ ఎందుకు పిక్ చేయలేము అంటే ఇట్ ఈస్ టఫ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ బికాస్ అందులో లాంగ్వేజ్ చుట్టుపక్కల ఎవరు మాట్లాడరు కాబట్టి మనకు అంత ఈజీగా వర్డ్స్ రావు. ద టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండ్ ఎక్స్పోజర్ మే నాట్ బి అవైలబుల్ టు ఫారెన్ లాంగ్వేజ్ లెర్నర్స్. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ వేరే ఇతర ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకునే లెర్నర్స్కి అంత ఎక్స్పోజర్ ఉండదు. సో ఇట్ ఈస్ బోత్ ఏ అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ ట్రూ. సో ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకోవడం ఎందుకంత ఈజీ కాదు రీజనల్ లాంగ్వేజ్ లాగా అంటే మనకి ఎక్స్పోజరు అట్మాస్ఫియరు దానికి తగ్గట్టుగా ఉండదు కాబట్టి. మూవింగ్ ఆన్ టు అవర్ 27th క్వశ్చన్. రీడింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఇస్ అ రీడింగ్ స్ట్రాటజీ కాల్డ్. హెడ్లైన్స్ చదవడాన్ని స్కిమ్మింగ్ అంటారు. జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ని చదవడాన్ని వి సే ఇట్ as skimming. And then the skills associated with audiolingual method are, audio ante listening, language మాట్లాడతాం కాబట్టి listening and speaking is the audiolingual method. And here we go with our 29th question. Which of the following belong to content words? Content words ante entandi which has a main content, which adds main meaning to the sentence. Noun, pronoun, adjectives, adverbs are content verbs. So it is adjective which are the content words. Articles, conjunctions, prepositions అనేవి add on meaning కాబట్టి they are not content words, they are non-content words. And then our final question, what are the given statements associated with? It is not reteaching కాదు. It is highly specific and need based. ఇది highly specific మరియు need based అని. It has more practice than theory. థియరీ కన్నా ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. At the end there is always a test and the achievement is expected to be very high. దీనిలో ఎప్పుడు కూడా అచీవ్మెంట్ చాలా హైగా ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెమెడియల్ టీచింగ్. మైక్రో టీచింగ్ అంటే ఇట్ ఈజ్ అ టెక్నిక్ స్ట్రాటజీ దట్ టీచర్స్ గెట్ ట్రైన్డ్. రిఫ్లెక్టివ్ టీచింగ్ అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ చేసేది రిఫ్లెక్టివ్ టీచింగ్. ప్రాక్టీస్ టీచింగ్ అంటే చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ టీచింగ్ అంటారు. రెమెడియల్ టీచింగ్ రీటీచింగ్ కాదు, నీడ్ బేస్డ్. ఎవరికి ఏ నీడ్ ఉందో దాన్ని బట్టి చెప్తాము.
ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది థియరీ కన్నా. at the end always it gives a very good opportunity అన్నమాట. So this way we have completed all our concept along with many question papers, along with many practice questions. So ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ప్రతి ఒక్కటి కనుక మనం గమనిస్తూ అండ్ గ్రాండ్ టెస్ట్ పేపర్స్, మోడల్ టెస్ట్ పేపర్స్ కనుక మనం సాల్వ్ చేయగలిగితే we can score all the marks in AP TET. All the best for your exams. Thank you.